ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ మాసాంతర కూడికలో పాలుపొంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రీతిగా ఆయన సందులో నిలబడి దేవుని మాటలు పంచుకోవడానికి నాకు అవకాశం కలుగు చేసిన తిమోతన్నకు అలాగే అక్కకు మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని సందులో నిలబడి ఆయన మాటలు మనం ధ్యానించడానికి దేవుడు అవకాశాన్ని కలుగు చేశాడు. ఈ 2025 సంవత్సరం మొదటి తారీఖు నుంచి 31 రోజుల పాటు ఆయన సజీవమైన రెక్కల నీళ్ళలో కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు మీరు శ్రేష్టమైన మాటలు వింటూనే ఉంటున్నారు. తిమోతన్న చక్కగా మీకు బోధిస్తారు. ఇందాక గృహ కూడికలో కూడా యోసేపు గురించి ఎంత చక్కగా ప్రతి వారం బోధిస్తూ వస్తున్నారు. ఈరోజు సమయం లేదని అక్కడ సరిగ్గా వాక్యం కొంచెం 2 మాటలు చెప్పి ముగించేశారు. అయితే ప్రతిరోజు ఆయన మాటలు, దేవుని మాటలు వింటున్న వారు అందరూ ధన్యులు. ఆమెన్ చెప్పండి. ఇక్కడ నేను ఎన్నోసారి మాట్లాడుతున్నాను. మొదటిసారి వచ్చినప్పుడు నదుల గురించి చెప్పుకొచ్చాను. ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ నదులు ప్రవహించాలి. 4 మాటలు విన్నాం. విశ్వాసం ఒక నది, ఆరాధన ఒక నది, ప్రార్థన ఒక నది, పరిశుద్ధాత్మ ఒక నది. ఈ 4 నదులు ప్రవహించాలని చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత మరొకసారి మందిర వార్షికోత్సవం నాడు నిలబడినప్పుడు కీర్తనల భాగం గురించి 84వ కీర్తన గురించి మనం ధ్యానం చేసాం. ఆయన మందిరంలో ఏముంది, ఆయన మందిరంలో ఎలా ఉన్నాం అని కొన్ని మాటలు మనం ధ్యానించాం. తర్వాత ఒకసారి ఆదరణ కూడిక రోజున ఆ బయట కొన్ని మాటలు విన్నాం. ఇది 4వసారి. ఆయన సంధిలో ఈ దినాన కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. సమయం ముందుకు వెళ్తుంది. ఒక మాట చూద్దాం, చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన ఒక మాటను మనం ధ్యానం చేసుకుని క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. చదవండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తాను. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే తెల్లవారితే ఎవరికోళ్ళు పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, చేతి పనులు చేసుకోవాలి. ఏ విధం చేతనైనా ఈ రాత్రి దేవుని సందులో కూడిన మనలను ఆయన ఆత్మచేత నింపునుగాక. ఆయన వాక్కు ద్వారా మనకు జీవాన్ని దయచేయునుగాక. ఆయన వాక్కు ద్వారా మనం బ్రతికేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేర్చబడునుగాక. ఏమనుంది అక్కడ? వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను. ఒకసారి ఆగండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే వారి దుఃఖం, ఎవరు వారు? వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తా, వారిని నేను ఆదరిస్తా అని ఇర్మియా ప్రవచన గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. వారు అంటే ఆత్మీయ బిడ్డలుగా బ్రతుకుతున్న మనం. పైకి నవ్వుతూ ఉంటాం, నాకే సమస్య లేదు అన్నట్లు ఉంటాం. అసలు నాకు బాధ అంటేనే తెలియదు, కన్నీళ్ళు అంటేనే తెలియదు అన్నట్లుగా జీవిస్తాం. కానీ ప్రతిరోజు గుండె నిండా ఏముంటుంది చెప్పండి? ప్రతిరోజు దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నా ఏదో రకమైన దుఃఖం, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా ఏదో రకమైన దుఃఖం, ఎంత మంచిగా పిల్లలున్నా ఏదో రకమైన దుఃఖం. ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్కరి బ్రతుకుల్లో నేనున్నాను అని పలకరిస్తూ మన వెంట ఉండేది ఏదైనా ఉందంటే దుఃఖం. డబ్బున్న వాళ్ళకి దుఃఖం తప్పట్లా, పేదోళ్ళకి చెప్పండి, మీ నోరు తెరవాలి. పేదోళ్ళకి కూడా దుఃఖం తప్పట్లా. డబ్బున్నోడు నాకేంట్లో డబ్బు ఉంది కదా అనుకుంటాడా? ఈలోపు ఏమైందంటే ఎంత డబ్బున్న తినడానికి అవకాశం ఉండదు. ఒంటి నిండా చెప్పండి, ఒంటి నిండా బలహీనతలు, రోగాలే. ఎంత ఒంటి నిండా రోగం ఉంటే అతను ముందు తీసుకొచ్చి బిర్యానీ ప్యాకెట్లు 2 పెట్టినా ఎంత తినగలుగుతాడు? నా వల్ల కాదు అంటాడు. పేదోడికి ఏమో తింటాకి డబ్బులు ఉండవు, ఆడనుకుంటాడు 2 ప్లేట్లు బిర్యానీ తిందాం అనుకుంటాడు, కానీ వాడికి 2 ఇడ్లీ కూడా దొరకదు. ఈ రోజున ఏదో ఒక దుఃఖం మనిషిని వెంటాడుతుంది. పిల్లలు ఎదిగారు అనుకుంటున్నామా? కొన్నిసార్లు పిల్లలు దేవుని వాక్యానుసారంగా మన పిల్లలు దేవుని మందిరంలో ఒలివ మొక్కల్లా ఉండాలి అని ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు మన కళ్ళలో దుఃఖాలుగా మార్చబడతారు. కొన్నిసార్లు భర్త భార్యకి దుఃఖంగా అనిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు భార్య భర్తకి దుఃఖంగా అనిపిస్తూ ఉంటుంది. ఏ పరిస్థితి చూసినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక దుఃఖం మనిషిని వెంటాడుతుంది. మరి ఇది ఎలా తీర్చబడుతుంది?
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఇదిగో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి నేను వారిని ఏం చేస్తాను అంటున్నాడు, ఆదరిస్తాను. ఎందుకని అన్నాడు? దుఃఖం వచ్చినప్పుడు నేను వాళ్ళకు ఒక ఇల్లు కొని పెడతా అంటే బాగుండేది కదా, లేదా నేను వాళ్ళకు ఒక చక్కటి పెళ్లి సంబంధం కుదిర్చి పెళ్లి చేస్తా అంటే సంతోషపడేవాళ్లే కదా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, వారి దుఃఖం ఏ దుఃఖంలో ఉన్నారో, వారి దుఃఖం ఏ దుఃఖంలో ఏడబడుతున్నారో, వారి దుఃఖమునకు ప్రతిగా ఇంతవరకు 2024 సంవత్సరం అంతా దుఃఖం 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 అనుకుంటున్నాం కదా. ఈ 2025 సంవత్సరంలో రేపటి తారీఖు నుంచి ఫిబ్రవరి 1 నుంచి మీరు లెక్కేసుకోండి, ప్రతి వాని దుఃఖము కొట్టివేయబడబోతుంది. ఆమె చెప్పండి. ప్రతి వారి దుఃఖమునకు ప్రతిగా ఏమివ్వబోతున్నాడు? సంతోషం ఇస్తే సరిపోద్ది. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? సంతోషం ఇచ్చి నేను వారిని ఆదరిస్తా. అన్నీ ఉంటాయండి, ఆదరించే వాళ్ళు ఉండరు. ఒక్కోసారి అనుకుంటాం కదా, ఏమండి నన్ను ఎవరు పలకరించట్లేదండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నేను ఎదురుగా వెళ్ళినా నాకు కనీసం వందనాలు కూడా చెప్పట్లేదండి, ఏదో ఒక ఆదరణ లేని పరిస్థితులే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు ఏ దుఃఖంలో ఉన్నా ఈ రాత్రి దుఃఖమునకు ముగింపు కలుగును గాక, దుఃఖం అనే మాట ఇక నోట వినబడకుండా కొట్టివేయబడును గాక, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరిస్తాను. ఆదరణ లేని బ్రతుకులలో దేవుడు ఆదరణ కలుగు చేయునుగాక. ఎంతమంది కుటుంబాల్లో అన్నీ ఉన్నాయండి, ఆదరణ లేదు. సమృద్ధిగా ఉన్నామండి, ఆదరణ లేదు అని ఎన్నోసార్లు పలకరించేవాళ్ళు నానేవాళ్ళు నన్ను పలకరించట్లేదండి, నానేవాళ్ళు నన్ను నెట్టివేస్తున్నారండి, కనీసం నా ఫోన్ రింగ్ వచ్చి చూసుకొని నా ఫోన్ నెంబర్ చూసుకొని ఎత్తట్లేదండి అని బాధపడతాం కదా. ఏం బాధపడకండి. మనుషులు వదిలిపెట్టవచ్చు, మనుషులు పట్టించుకోకపోవచ్చు, మనుషులు మనల్ని లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు మన దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. మనం ఆరాధించే దేవుడు సంతోషం ఇచ్చి సరిపెట్టుకునేవాడు కాదు. మనం ఆరాధించే దేవుడు ఆ సంతోషాన్ని కలుగజేసి మనల్ని ప్రతిరోజు ఆదరిస్తాడు. తల్లి ఆదరించినట్లుగా ప్రతిరోజు మనల్ని హక్కును చేర్చుకుంటాడు, ఆయన రెక్కల నీడలో దాస్తాడు. ఆ విధమైన కార్యాలు మనందరి జీవితాల్లో దేవుడు జరిగించును గాక. మరొక మాట ఉంది, తర్వాత ఏముంది? ప్రతి ఒక్క వ్యక్తి విచారం బాగానే ఉంటారా? మన ముందు ఏదో ఆలోచిస్తుంటారు, ఏమైపోద్దో, రేపు పరిస్థితి ఏంటో, పిల్లల పరిస్థితి ఏంటో, తెల్లారితే ఫీజులు కట్టాలి, తెల్లారితే రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, ఇదిగో ఈ రాత్రి బాగున్నాం అనుకుంటున్నామా, తెల్లారితే ఏమవుద్దో, ఏదో ఒక విచారం మనిషి హృదయంలో నాటబడిపోయి ఉంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేటగా మాట్లాడుతున్నాడు. ప్రతి వాని దుఃఖము నాట్యంగా మార్చబడబోతుందని, ప్రతి వారి కన్నీళ్లకు ముగింపు కలగబోతుందని, ప్రతి వాని నోటి నిండా నవ్వు ఆనందం చేత నింపబడబోతుందని వారిని ఆదరించే దేవుడు దిగి వచ్చాడు. ఆమె చెప్పండి. ఈ రాత్రి మీ విచారాలు కొట్టివేయబడబోతున్నాయి. ఆమె చెప్పండి. విచారం కొట్టివేస్తే ఇంకేముంటుంది చెప్పండి, నోటితో చెప్పండి. విచారం కొట్టివేయబడినంత వరకు విచారమే. ఏది ఉన్నా ఎంత ఉన్నా విచారమే. కానీ విచారము కొట్టివేయబడిన తర్వాత ఆనందం నీ నోట ఉండునుగాక. ఇంతకీ బాగానే ఉంది కదా ఈ మాటలన్నీ. ఇప్పటి వరకు దుఃఖం ప్రతిగా సంతోషం ఇస్తాడని, దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరిస్తాడని, విచారమును కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఈ మాటలన్నీ బాగానే ఉన్నాయి. మనం అనుకుంటాం, అయ్యో ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి, తండ్రి ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడాలని ఆశపడతాం, తప్పేం కాదు. అయితే ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే 3 విషయాలు మనం చేయాలి. ఆ 3 విషయాలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటి మాట చూడండి, అదే 31వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, త్వరగా చూడండి. అంతే చాలు. ఈ రోజున ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఈ రాత్రి ఆయన సందులో కూడిన మీరు దేవుని మాట వినాలి. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన మాట వినడం అంటే ఏంటి? అసలు ఆయన మాట వినడం అంటే ఏంటి మనకు అర్థం కావాలి కదా. ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం 3 కార్యాలు చేయాలి. ఆ 3 కార్యాలు మనం చేయాలంటే ఎలా చేయాలో మనకు తెలియాలిగా. మొట్టమొదటి మాట మనం వింటున్నాం, జనులారా దేవుని మాట, యెహోవా మాట, సర్వశక్తుని మాట మీరు వినడం మొదలు పెట్టాలి. గట్టిగా ఆమె చెప్పండి. ఎలా వినాలి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా నీవు వినాలి. ఆమె చెప్పండి. గట్టిగా చెప్పండి ఆమెనని. ఆయన మాట ఎలా వినాలంట? మనం వింటున్నామా? దేవుని మాట వినబడుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకిస్తున్నామా?
దేవుని మాట వినబడుతున్నప్పుడు శ్రద్ధగా ఆయన మాటని వినడానికి ఇష్టపడుతున్నామా? అందుకే కదా ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు మాత్రమే వింటాడు, చెవి లేనివాడు వినలేడు. ఎందుకని? చూడడానికి చెవులు కనబడుతున్నాయి, మనిషికి చెవులు చక్కగా ఉన్నట్లుగా బాగానే కనబడుతున్నాయి, కానీ ఆత్మ చెప్పు సంగతులు వినడానికి ఇష్టపడడు. లోకంలో ముసలమ్మ ముచ్చట్లు వినడానికి ఇష్టపడతాడు, వ్యర్థమైన మాటలు వినడానికి ఇష్టపడతాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వినడానికి ఇష్టపడతాడు, దేవుని మాట వినడానికి మాత్రం ఇష్టపడడు. మరి వాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తా, వారిని నేను ఆదరిస్తా, వారి విచారమును కొట్టివేస్తా, వారికి ఆనందాన్ని నేను కలుగు చేస్తా. ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ఆయన మాట వినాలి. ఏ రకంగా వినాలి? ఎవరెవరు విన్నారు? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగే ఒకసారి ఒక సేవకుడు రోషము కలిగిన సేవకుడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో అంటాడు, నేను ఎవరిని సన్నిధిలో నిలవబడి ఉన్నానో, ఎవరిని సేవించుచున్నానో, ఎవరిని ఆరాధిస్తున్నానో ఆ రోషము గల దేవునికి నేను సేవకుడును. నేను గనక ప్రార్థన చేశానా ఆకాశం మూయబడుతుంది, నేను గనక ప్రార్థన చేశానా ఆకాశం తెరవబడుతుంది, నేను గనక ప్రార్థన చేశానా అగ్ని దిగి వస్తుంది అని ఎన్నో మాటలు చెప్పే సేవకుడు ఒకసారి ఏమైందంటే రాజు ఆజ్ఞకు భయపడి పారిపోవడం మొదలుపెట్టాడు. ఈ మాట చెప్పాడు రాజు దగ్గరికి వెళ్ళి, అహాబు రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను యవన సందులో నిలబడున్నాను తెలుసా? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం ఈ మాటలు మనం చూస్తాం. నేను ఎవని సన్నిధిని నిలబడున్నానో తెలుసా? ఆ యెహోవా జీవము తోడు ఇదిగో 3.5 సంవత్సరాల పాటు ఏం పడదంట చెప్పండి? 3.5 సంవత్సరాల పాటు ఏం పడదండి? అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని సందులో ఆయన మాట ఎలా వినాలని మనం ఇందాక విన్నాం. శ్రద్ధగా మనం వినడం మాత్రమే కాదు, గ్రహించాలి. ఆమె చెప్పండి. గ్రహించిన మాట ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టడం కాదు, మన హృదయం అనే పలక మీద మాటలు భద్రపరుచుకునేటట్లు దేవుడు సహాయం చేయునుగాక. ఈ రాత్రి మనం వినే ప్రతి మాట మన హృదయాల్లో ముద్ర వేయబడాలి. ఆ విధంగా మార్చబడాలంటే ప్రతిరోజు మనం వింటున్నాం, పగలంతా పని చేసి ఉంటాం, కష్టపడి ఉంటాం, అలసటగా ఉండొచ్చు, కానీ కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానం చేయండి, కొద్దిసేపు దేవుని మాటలు వినండి, జాగ్రత్తగా వినండి. మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ఆ మాటల ద్వారా మీ ప్రాణాత్మ దేహాలు తెప్పరెళ్ళబోతున్నాయి. ఆ మాట మనం ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. వినాలి అని అనుకున్న మనం ఎలా వినాలో నేర్చుకోవాలి. ఇలాగే ఒకసారి ఆకాశం మూయబడుతుంది, వర్షం పడదు, కరువు వస్తుందని చెప్పాడు రాజు దగ్గరికి వెళ్ళి. వెంటనే మాట చెప్పి వెళ్ళిపోయాడు. రానే వచ్చింది. సేవకుడి మాట నెరవేర్చబడుతుంది కదా, బైబిల్లో కూడా ఉంది కదా, నా సేవకుడి మాటను నేను రూఢిపరుస్తానని. రూఢిపరుస్తానన్న దేవుడు మాట నెరవేరుస్తాడుగా. సేవకుడు చెప్పాడు 3.5 సంవత్సరాల పాటు ఏం పడకూడదు. అలా మీరు స్పందించండి. 3.5 సంవత్సరాల పాటు భూమి మీద ఏం పడకూడదు అని చెప్పాడా? ఆకాశం మూయబడిపోయింది. ఇక ఆకాశం మూయబడిన తర్వాత వర్షం లేదు, చినుకు లేదు, మంచు లేదు. భూమి పండిద్దా చెప్పండి? రోజు తోటకు వెళ్ళి నీళ్లు పెట్టకోకుండా ఉంటే తోట పండిద్దా? అరటి తోట అయినా, మిరప తోట అయినా, వరి అయినా, ఏ తోట అయినా నీళ్లు లేకోకుండా పంట పండుతుందా? పండడానికి వీలు లేదు. అలాంటి పరిస్థితిలో ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఇదిగో రాజా, నేను యెహోవా సన్నిధిలో నిలబడున్నాను తెలుసా? ఆ యెహోవా జీవము తోడు 3.5 సంవత్సరాల పాటు ఈ భూమి మీద వర్షం కానీ మంచు కానీ పడదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలాగే 3.5 సంవత్సరాలు వర్షం లేకపోగా వెంటనే కరువు ప్రారంభమైపోయింది. పంటలు పండట్లా, పశువులకి గడ్డి లేదు, తినడానికి తిండి లేదు, పంట పండగ తిండి లేదు, నీళ్లు లేవు. అంత అల్లాడిపోతున్న పరిస్థితుల్లో రాజు ఇంట్లో మాత్రం సమృద్ధిగానే ఉంది, ప్రజలు మాత్రం అల్లాడిపోతున్నారు కరువుతో. ప్రజలు మాత్రం ఎవరికి ఇంట్లో వాళ్ళు కరువుతో వాళ్ళ కుటుంబాలన్నీ అల్లాడిపోతున్న పరిస్థితులకు వచ్చాయి. మనం కూడా ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళితే ఎంత కరువు అనుభవించాం? 2020 నుంచి ఎంత కరువు. ఎవరింట్లో కూడా పట్టెడు బియ్యం దొరకని పరిస్థితులు, పలకరించుకోలేని పరిస్థితులు, ఎదురుగా నిలబడి బాగున్నావా అని మాట్లాడలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కరువులో వాళ్ళందరూ ఉంటే ఆ పరిస్థితిలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఎలియా, వాగ్దానం చేసావు, ప్రార్థన చేసావు, బాగానే ఉంది. ఇప్పుడు నీకు కూడా ఆకలి అవుతుంది కదా. సరే, నా సేవకుడు కనుక నేను పోషిస్తాను,
పలానా చోటకి వాగు దగ్గరికి వెళ్ళు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగు దగ్గర నివాసం ఉండు అని చెప్పగానే మాట విన్నాడు. వాగు దగ్గరికి వెళ్ళున్నాడు. అయ్యా, వాగు దగ్గరికి వెళ్తే ఏమిస్తావు? వాగు దగ్గరికి వెళ్తే నాకేం వస్తుంది? ఏం అడగలేదండి. వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దేవుని మాట ప్రకారం మాట విన్నాడు, అంతే. యెహోవా మాట వినాలి అని చదివాం కదా. దేవుని మాట ఎవరు విన్నాడు? సేవకుడు విన్నాడు. ఆ విన్న సేవకుడు వెళ్ళాడు, కెరీతు వాగు దగ్గర నిలబడ్డాడు. ఆ నిలబడిన తర్వాత వాగులో నీరు వస్తుంది. దాహం వేసినప్పుడల్లా నీరు తాగుతున్నాడు. మనిషి నాకు ఆకలేస్తుందా? ఏదండి, ఇప్పుడు మీకు ఆకలేస్తుందా లేదా? వేస్తుంది కదా. మనిషికి ఆకలేస్తుంది. అలాగే ఏలియా గారికి కూడా ఆకలేసింది. ఆ ఆకలేసిన పరిస్థితిలో ఆకాశం వైపు చూస్తున్నాడు. చూడగానే దేవుడు గుర్తించి అంటాడు, ఏలియా, ఆకలేస్తుందా? నీళ్లు దాకా సరిపెట్టుకోలేవా? సర్లే, నా సేవకుడు కదా, నీకు ఆహారం పెడతా అని ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? తెలిసిన చరిత్ర కదండి ఇదంతా. కాకులకు ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే కాకులు ఆహారం తీసుకొచ్చినాయి. అక్కడ రాయబడి ఉంటుంది, ఉదయమున అస్తమయమున రొట్టె మాంసము ఏలియాకు ఆహారాన్ని కాకులు తీసుకొస్తున్నాయి. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని బిడ్డలకు మనం ఉంటున్నాం కదా, మన ఇంట్లో ఎందుకని సమృద్ధి ఉండట్లా? మన ఇంట్లో ఎందుకని ఎప్పుడు కరువు వెంటాడుతుంది? మన ఇంట్లో ఎప్పుడు ఎందుకని కష్టాలు కన్నీళ్లు వెంటాడుతున్నాయి? ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి, అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఎంతగా మనం ఎదుగుదాం ఆత్మీయతలో అనుకున్నా ఎదగలేని స్థితులు దిగజారిపోతున్నాం. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవడం, దేవుని మాట శ్రద్ధగా వినకపోవడం దానికి కారణం. దేవుని సందులో వాక్కు వినబడుతున్నప్పుడు శ్రద్ధగా వింటున్నారా? దేవుని సందులో వాక్కు బయలు వెళ్తున్నప్పుడు ఆ వాక్కు నా కోసమే బయలుదేరిందని ఎదురు చూసి ఆ వాక్కుని పట్టుకోగలుగుతున్నారా? ఆ వాక్కు బయలుదేరినప్పుడు జీవం కలిగిన వాక్కు నీలో చొచ్చుకొని నీ ఎముకలలో నీ మూలుగలో ఆ వాక్యము నిత్యము నిలిచి ఉండేటట్లుగా ఆ వాక్యాన్ని అప్పగించుకుంటున్నారా? ఆ వాక్యాన్ని అప్పగించుకోకపోవడం వలన, ఆయన మాట వినకపోవడం వలన కరువు, ఆయన మాట వినకపోవడం వలన సమస్యలు, ఆయన మాట వినకపోవడం వలనే మనకు కష్టాలు ఇవన్నీ ఎదురవుతున్నాయి. కానీ ఆయన అంటాడు, వారి దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషమిస్తా. వారిని నేను సంతోషాన్ని కలుగు చేయడం కాదు, ఆదరిస్తా. ఎప్పుడు కలుగు చేస్తావయ్యా? ఎప్పుడు నాకు ఈ విధంగా కార్యాలు చేస్తావంటే, మొట్టమొదటి మనం ఏం చేయాలి? ఆయన మాట వినేవానిగా మనము మార్చబడదుము గాక. ఆ మాట వినే గుంపులో మనం ఉంటే, సేవకుడు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. సరే వెళ్ళాడా? అక్కడ వాగు దగ్గర ఉంటున్నాడు, ప్రతిరోజు నీళ్లు తాగుతున్నాడు, కాకులు తెస్తున్నాయి. ఒకసారి మీరు ఆలోచించండి, కాకులు ఎవరి దగ్గరైనా లాక్కుపోతాయా, తీసుకొచ్చి పెడతాయా? చిన్న పిల్లల చేతిలో ఉన్నా లాక్కుపోతాయి, పెద్దోళ్ళ చేతిలో ఉన్నా తనుకుని పోవడానికి ఇష్టపడతాయి. కానీ కాకులతో దేవుడు ఆహారాన్ని పంపిస్తున్నాడండి. ఈ రోజున నీవు దేవుని మాట వింటే, నేను దేవుని మాట వింటే, మనము దేవుని మాటను వింటే, మనము కరువులో ఉన్నప్పటికీ కూడా కాకులతో ఆహారాన్ని పంపిస్తాడు. ఆమె చెప్పండి. ఒక మాట చెప్పనా? ఒకసారి ఇలాగే మేము జంక్షన్లో ఉన్న టైంలో అమ్మగారు అనుకున్నారంట, బేకరీలో దొరుకుతాయి కదా బన్నులు లాంటి రౌండ్గా ఉంటాయి, అలాంటి బన్ను నల్లగా ఉండి అది బ్రెడ్ బన్ను ఉంటుంది, అది తినాలని అనుకున్నారంట. నాకు తెలియదు, చెప్పలేదు. అలా అనుకుని ప్రార్థన చేసుకున్నారంట. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో తెలియదు. అనుకున్న తర్వాత కాకి తీసుకొచ్చి ముందు పాడేసింది. ఈ మాట మీరు అడిగి చూడండి. తర్వాత నిజమే, ఇది దేవుని సందులో నిలబడి చెప్తున్నా. తర్వాత కాకి తీసుకొచ్చి చేసిన తర్వాత చెప్తుంది, ఇదిగో నేను దేవుని సందులో అడిగాను, దేవుడి కార్యాన్ని చేశాడని. అలా ఎన్నో కార్యాలు మా కన్నులు అనుభవించాం, కన్నులు ఎదుట. దేవుడు చేసిన మేలుడు, ఆయన మాట వింటే ఆయన చేసే కార్యాలు కన్నులారా చూసాం. అంటే మీకు కష్టాలు లేవా అని మీరు అనక్కర్లేదు. అంటారేమో, ఒకవేళ కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన మాట విన్న మా జీవితాల్లో దేవుడు సాఫీగా నడిచేటట్లుగా చేస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవమానాలున్నా ఆయన మాట వినడానికి ఇష్టపడిన వారిని ఆయన పోషిస్తాడు. ఆమెను చెప్పండి. ఏలియా దేవుని మాట విన్నాడు, కెరీతు వాగు దగ్గర కడుపు నిండా ఆహారం పెట్టి పోషిస్తున్నాడు. ఆమెను చెప్పండి. కొన్ని రోజులు అయిపోయిందండి, కాకులు తెచ్చి ఆహారం ఆగిపోయింది, వాగులో నీరు ఎండిపోయింది. వెంటనే మరలా ఆకాశం వైపు చూస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా, వాగు ఎండిపోయిందా? కాకులు ఆహారం తేవట్లేదా? సరే, ఇదిగో నేను ఒక పని చెప్తాను, చెయ్యి. నీవు బయలుదేరి వెళ్ళు, ఒక ఊరు వస్తుంది. ఏ ఊరది చెప్పండి? చరిత్రలోది
సారెపతు. ఆ ఊరు వస్తుంది, ఆ ఊరిలో ఒక విధవరాలు కనబడుతుంది. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పోషిస్తాను. ఆమె చెప్పండి. ఎవరైనా సరే ఒక సేవకుడు నేను విధవరాల దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళు నువ్వు పోషిస్తానంటే నమ్మకసక్యంగా వెళ్ళగలుగుతాడండి? ఆ రోజుల్లో ఏలే కాబట్టి వెళ్ళాడు. ఈ రోజుల్లో ఎవరైనా వెళ్ళగలుగుతారా? అయ్యా, కరువులో ఒకళ్ళ ఇంటికి వెళ్ళమంటున్నావు, వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు, మళ్ళీ నేను అక్కడికి వెళితే నాకేమవుతుందని కంగారు పడే వాళ్ళు ఉంటారు. కానీ ఏలియా దేవుని మాట ఎన్నోసారి వింటున్నాడు. ఇది చెప్పండి, ఇక్కడే ఉన్నారా? ఎన్నోసారి వింటున్నాడు దేవుని మాట? రెండోసారి వింటున్నాడు. మొదటిసారి ఎప్పుడు విన్నాడు? వాగు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు విన్నాడు. రెండోసారి సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు వినండి, వెళ్ళాడండి. ఒకసారి ఆ చరిత్ర తీసి మీరు చూడండి ఒకసారి. ప్రయాణమే వెళ్తున్నాడు. విధవరాలంట ఆ పూటకి తన బిడ్డకు తనకు రొట్టె కాల్చుకొని తినడానికి ఏం ఏరుకుంటుంది? అది కూడా తెలీదా? పుల్లలు ఏరుకుంటుందండి. సరే ఏరుకుంటుందా? ఆమె దగ్గరికి వచ్చి ఏలియా పలకరించడం మొదలుపెట్టాడు. అమ్మా అమ్మా కొంచెం దాహానికి ఏమైనా నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. మీరు ఆలోచించండి ఒకసారి. అసలే కరువు, వర్షం లేదు, మంచు లేదు, పంట లేదు, పశువులు ఎండిపోతున్నాయి, భూమి ఎండిపోయి నెరలిడిచిపోయి పెట్టేసింది. ఏ ఇంట్లో చూసినా కరువే, గొక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఏలియా వచ్చి ఆమె దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని అంటే ఆమె తాగడానికి నీళ్ళు ఎక్కడయ్యా అని అనాలి. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? అయ్యా నీళ్ళు ఇద్దాంలే అని అనుకుని లోపలికి వెళ్తుంది. వెళుతుండగా ఆయన ఏమన్నాడు? అదే చేత్తో నాకు ఒక అప్పాన్ని తీసుకురా అమ్మా. ఆ మాట అనగానే ఆమె కడుపు మండిపోవాలి. పెద్దోడివే కానీ నీకు అసలు బుద్ధి ఉందా అని అనాలి. ఇంత వయసు వచ్చిందే, ఊర్లో ఎలా ఉంది కరువు, నా కొడుక్కి నాకు ఒక్క పూటకి ఆహారం ఒక అప్పం, దీనినే నా కొడుకు పెట్టి నేను కడుపు మార్చుకొని ఈ పూట తిని రేపు చనిపోదాం అనుకుంటున్నాం. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నీళ్ళు అడిగావు, నీళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతాయి, కనీసం నీళ్ళు ఇద్దాం అనుకున్నా. ఇంట్లోకి వెళ్తుంటే మొదటి అప్పం తీసుకొచ్చి నాకేమంటావేంటయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి నోటుకు వచ్చినట్టు అనాలండి. ఏమనలా. వెంటనే లోపలికి వెళ్ళింది, పిల్లవాడిని తీసుకొచ్చుకుంది. అరే బయట ముసలని అలాగ అంటాడు కానీ ఇది వరా వండినంతా నీకు పెడతాను, తర్వాత ఆయనకి లేదని చెప్తాను అని అనిందా? మనమైతే ఏం చేస్తాం? మన పిల్లలకు పెట్టుకొని మిగిలితే ఎవరికైనా పెడతాం, లేకపోతే లేదు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? లోపలికి వెళ్ళింది, ఉన్నది ఎంత? బుడ్డిలో కొంచెం నూనె, తొట్టెలో పట్టెడు పిండి మాత్రమే ఉంది. దానిని చేసింది, మొదటి అప్పం తీసుకొచ్చి సేవకుడికి పెట్టింది. పెట్టి మళ్ళీ వెళ్ళి చూస్తే ఏమైంది చెప్పండి? బుడ్డిలో నూనె తగ్గలేదు, పిండి తగ్గలేదు. ఆమె చెప్పండి, ఎప్పుడు తగ్గకుండా ఉంది? మాట విన్నప్పుడు. ఈ రోజున మీరు మాట వినగలిగితే, సేవకుడు దేవుని మాట వినాలి, సంఘ బిడ్డలు సేవకుని మాట వినాలి. ఎప్పుడైతే సేవకుడు ఒక మాట చెప్పాడో ఆ మాటకి లోబడిన వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఒక సేవకుని మాట దేవుడు రూఢిపరుస్తాడు, ఆ మాట విన్న వారి బ్రతుకులు ఆశీర్వదించబడతాయి. ఆమె చెప్పండి. ఈయన ఎంతలేండి, ఆయన వయసు ఎంత, మా అనుభవం ఎంత, మా భక్తి ఎంత, మా సీనియారిటీ ఎంత అనుకుని ఒకవేళ సేవకుని మాట పెడచోని పెడితే మనం ఆశీర్వదించబడకపోగా కరువులో ఏడవబడతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మాట వింటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం, ఆదరిస్తాడు, విచారమును కొట్టివేసి కలుగజేస్తాడు. ఎప్పుడు? మాట వినాలి. ఈ రోజున మనమందరము దేవుని మాట వినే గుంపులో చేర్చబడుదుము గాక. ఆయన మాట వినేవారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. అలా విన్నారండి మాట. 3.5 సంవత్సరాలు కరువులో విధవరాలు కుటుంబం పోషించబడింది, సేవకుడు కూడా పోషించబడ్డాడు. ఈరోజు ఒక్క మాటేనండి 3.5 సంవత్సరాలు పోషించింది. ఒక్క మాట 3.5 సంవత్సరాలు వాళ్ళు కరువులో కూడా సమృద్ధిగా పోషించబడేట్లుగా చేసింది. ఈ రోజున ఆయన మాట వినే గుంపులో మనము చేర్చబడుదుము గాక. కానాను వివాహంలో మనకు తెలిసిన మాటే కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు వివాహాన్ని పిలువబడితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వివాహంలో కూర్చున్నారు. ఆ శిష్యులకు యేసు ప్రభుల వారికి ఒక సింహాసనం వేశారు, శిష్యులకు ఒక కుర్చీ వేశారు. వాళ్ళు కూర్చొని కూల్ డ్రింకులు తాగుతున్నారు. తాగుతూ ఉండగా పెళ్లి విందులో వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, అయ్యో కళకళలాడుతున్న కళ్యాణంలో కలతొచ్చింది, ఇదిగో ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది. వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలి, వచ్చిన వాళ్ళకి ఎలా ఇవ్వాలి అని కంగారు పడుతూ ఉంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అడిగారు, అమ్మా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఏదైనా చెప్పమ్మా, ఏదైనా కార్యం చేయమని అంటే ఆయన అన్నాడు,
నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు ఆమె ఏమనాలి? అప్పుడు ఆమె ఏమనాలండి? సమయం ఇంకా రాలేదంటే వింటయ్యా, ఏదో ఒక కార్యాన్ని చేయి అని దబాయించాలి. ఏం అనలేదండి. ఆమె ఏం చేసిందో తెలుసా? నువ్వు ఎప్పుడు చేస్తావు అప్పుడు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతూ అక్కడున్న పరిచారకులు చూసి అంటుంది, ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. వెంటనే వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచున్నారు. ఇక ఆయన ఏం చేశాడు? రాతి బాణాల బోర్లుంచున్న వాటిని తిరగదీసి వాటిని పెట్టి మామూలుగా పెట్టి నీళ్లను నింపమని తీసుకుని వెళ్ళి వడ్డించమన్నాడు. వాళ్ళకి ఏం అర్థం కాల. ఇదేంటి, మనం పోసిన నీళ్లే కదా, తీసుకుని వడ్డిస్తే వాళ్ళు మనల్ని ఏం చేస్తారో, ఏ అనరాని మాటలు అంటారో, కొడతారో అని కంగారు పడలా. మాట విన్నారు, నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. ఆమెన్ చెప్పండి. ఈ రోజున ఆయన మాట వింటే మన ఇంట్లో నీళ్ళైనా మధురంగా మార్చబడతాయి. ఆమెన్ చెప్పండి. ఆయన మాట వినే గుంపులో మనము చేర్చబడుదుముగాక. యెహోవా మాట మనం వినాలి. సేవకుడు ఆయన మాట విన్నాడు, కరువులో పోషించబడ్డాడు. సేవకుని మాట విధవరాలు కుటుంబం వినింది, ఆమె కరువులో 3.5 సంవత్సరాలు పోషించబడింది. ఈ రోజున మాట వింటున్నారా? సేవకుని మాట వింటున్నారా? దేవుని మాట వింటున్నారా? దేవుడు మనకి రక్షణ పొందమని సెలవిస్తున్నాడు. రక్షణ పొందుతున్నారా? నమ్మి బాప్తిసం పొందమని సెలవిస్తున్నాడు. బాప్తిసం పొందుతున్నారా? పొందిన వాళ్ళు మరలా లోకం వైపు చూడకోకుండా ఆయన మాట విని దేవుని వైపు చూచుచు, యేసు వైపు చూచుచు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూడగలుగుతున్నారా? అలా చూడగలిగితే కరువులో దాటపడగలుగుతాం. అలా చూడగలిగితే ఉగ్రత దినమందు దాచబడగలుగుతాం. అలా చూడగలిగితే ఆయన రాకడలో ఎత్తబడగలిగిన గుంపులో సిద్ధపడగలిగిన వానిగా దేవుడు మనల్ని సిద్ధపరుచునుగాక. ఆ విధంగా మార్చబడేటట్లుగా మన ఆత్మీయ జీవితం సాఫీగా సాగాలంటే మొట్టమొదటిగా మనం ఆయన మాట వినేవారిగా మార్చబడాలి. మీకు ఒక చిన్న మాట చెప్పి రెండో మాటలకు వెళ్తాను. ఇలాగేనంట, ఒక కోడి తన పిల్లలకి రోజు చెప్తుందంట, అమ్మా పిల్లలారా జాగ్రత్తగా వినండి, నేను మీకు ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్తా, నేను వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఇదిగో మీరు ఎక్కడ ఉన్నారో అలాగే ఉండండి. ఒక్కొక్కసారి మీరు బయటకు వచ్చారా, ఆ సమయంలో నేను మిమ్మల్ని గమనిస్తుంటా. ఏదైనా మీ మీదకి దాడి జరగబోతుందా, ఏదైనా మీ మీదకి ప్రమాదం రాబోతుందా, నేను ఒక కేక పెడతా. ఆ కేకను అర్థం చేసుకోండి. ఆహారం పిలిచేటప్పుడు పిలిచే కేక కాదు అది, అపాయపు కేక నేను పెడతా. ఆ కేకను గుర్తించిన మీరు ఎక్కడున్నా నా రెక్కల నీళ్లలోకి రండి. ఎక్కడ ఏ మూల ఉన్నా, ఏ పొదలో ఉన్నా మీరు నా రెక్కల నీళ్ళలోకి రండి అని చెప్పింది. చెప్పగానే పిల్లలన్నీ కూడా సరే మా తల్లి చెప్పినట్టు విందామని అనుకున్నాయి. మాట వినడానికి సిద్ధంగానే ఉన్నాయి. ఒకరోజు ఇలాగే పిల్లలు అక్కడక్కడ తిరుగుతూ ఉంటే గ్రద్ద చూసి రానే వస్తుంది పిల్లల మీదకి. తల్లి చూడనే చూసి అంటుంది, అపాయపు కేక వేసింది. ఆ కేక వేయగానే పిల్లలన్నీ కలిసి తల్లి రెక్కల నీళ్ళకి వచ్చేసాయి. ఆ గ్రద్ద నుంచి తప్పించబడ్డాయి. సరే, ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత ఒక పిల్లకు ఒక ఆలోచన వచ్చింది, ఎప్పుడు మా అమ్మ మాట వినాలా, ఎప్పుడు మా అమ్మ పిలిచినప్పుడు అలా రెక్కల నీళ్ళకి వెళ్ళాలా అని ఒక ఆలోచన వచ్చి, ఈసారి నేను వెళ్ళను, ఏం జరిగిద్దో చూస్తా. ఈసారి నేను మా తల్లి పిలిచినప్పుడు రెక్కల నీళ్ళకి వెళ్ళను, అసలు ఏం జరిగిద్దో తెలియాలి నాకు అని అనుకుంది. ఇలాగ బయట హాయిగా తిరుగుతున్నాయి. అది రెక్కలు ఆడించుకుంటూ కాలు ఆడించుకుంటూ వెళ్తుంది. ఈలోపు తల్లికి అర్థమైపోయింది ఆ ప్రమాదం వస్తుందని. అపాయపు కేక వేసింది. వేయగానే పిల్లలన్నీ వచ్చాయి రెక్కల నీళ్ళలోకి. కానీ ఒక్కటి మాత్రం రాకుండా దానికి సరదాగా ఇష్టం వచ్చినట్లు నడుస్తుంది. ఈలోపు గ్రద్ద రానే వచ్చింది. దాన్ని ముక్కుతో పట్టుకొని పైకి తీసుకొని వెళ్తా ఉంది. ఆ కాళ్ళలో పట్టుకొని పైకి తీసుకుని వెళ్తుంటే అప్పుడు అనుకుంటుందంట, ఇంతకాలం చూడు నా తల్లి ఇలా విహారంలో నేను ఎప్పుడైనా ఊరేగించిందా, ఏ రోజైనా గాల్లోకి తీసుకెళ్ళిందా, ఏ రోజైనా ఊరు చూపించిందా, ఏ రోజైనా ఇదిగో ఫలానా వాళ్ళు ఇల్లుని చూపించిందా, ఎక్కడికి వెళ్ళకోకుండా రెక్కల నీళ్ళు ఉండమంది. రెక్కల నీళ్ళు ఏముంది? ఆ రెక్కల నీళ్ళు సురక్షితం ఉంది. అది అర్థం కానటువంటి పిల్ల ఎంతసేపు రెక్కలేనా, ఎంతసేపు రెక్కల నీడేనా అని అనుకొని ఇప్పుడు నాకు ఎంత హాయిగా ఉందో అనుకొని ఎవరా నన్ను తీసుకెళ్తాను చూసేసరికి అది తీసుకుని వెళ్ళి ఒక కొమ్మ మీద దాన్ని పెట్టి కాలుతో తొక్కి పీకదని దాన్ని పడుతూ మొదలుపెట్టింది. అప్పుడు అర్థమైంది, ఇదేంటి ఇప్పుడు దాకా బాగానే పైకి తీసుకొచ్చావు కదా, ఇప్పుడు దాకా బాగానే పైకి విహారంలో నాకు నువ్వు ఊరేగిస్తూ చేసావు కదా, ఇంతలో ఏమైందంటే నిన్ను పైకి తీసుకొచ్చింది దేనికో తెలుసా? నిన్ను ఊరేగించడానికి కాదు, నిన్ను చంపిన ఆకలి తీర్చుకోవడానికి. ఆ మాట వినగానే అప్పుడు అర్థమైంది, అయ్యో తల్లి రెక్కల నీడలోకి వెళ్ళకొకటి ఎంత తప్పు చేశాను, తల్లి మాట వినకుండా ఎంత తప్పిదము చేశానని చెప్పి అప్పుడు గుండెలు బాదుకుని ఏం ప్రమాదం, ఏం ఆలోచన. ఈ రోజున దేవుని సందులో ఎన్నోసార్లు వార్త వినబడుతుందా? దేవుని మాట వినండి,
సేవకుని మాట వినండి. సంఘంలో ప్రతి ఒక్కరూ సమాధాన పడండి. ఎన్నో మాటలు వినబడుతున్నాయా? ఈ మాటలను ఎలాగ ఉంటాయిలేండి, వీళ్ళందరూ ఎలాగో చెప్తారులేండి, ఎప్పుడు మాకు తెలియని మాటలా, మేము వినని మాటలా, మేము ఎప్పుడు ఊహించని మాటలు అనుకుంటుంటాం. కానీ యెహోవా మాట విన్నవారు వారి దుఃఖము నాట్యంగా మార్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఆయన మాట విన్న వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆమేన్ చెప్పండి. ఆ మాట విన్న కుటుంబాల్లో ఉన్నతమైన కార్యాలు, విచారం ఆయన కొట్టి వేస్తాడు, ఆనందాన్ని ఆయన కలుగు చేస్తాడు. ఆ విధంగా మార్చబడాలి అని అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన మాట వినాలి. రెండో మాట మీకు చూపిస్తాను చూడండి. అదే 31వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట చూడండి. 9 ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచు వస్తారు, వారు నన్ను ప్రార్థించుచు ఉండగా. చాలండి. ఇక్కడ చదవబడిన మాట మీరు ఒకసారి గమనించండి. ఎవరంట వారు? ఎంతసేపు ఏడుస్తూనే ఉంటారు. ఎంతసేపు సంపద వచ్చినా ఏడుస్తూనే ఉంటారు, సంపాదన వచ్చినా ఏడుస్తూనే ఉంటారు, లాభం వచ్చినా ఏడుస్తూనే ఉంటారు, బాధ వచ్చినా ఏడుస్తూనే ఉంటారు. కానీ ఆ ఏడ్చేవారంట ఏం చేస్తున్నారు? వారు ప్రార్థించుచు ఉండగా. ఆమేన్ చెప్పండి. ఎవరైతే దేవుని సందులో ప్రార్థిస్తారో వారి ప్రార్థన విన్న దేవుడు వారి పట్ల కార్యాలను చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ జనవరి 2025 31వ తారీఖు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుండగా, ఈ రాత్రి మీరు ఏ ప్రార్థన ఇప్పటివరకు చేసుకున్నారో, ఇక మీదట మీరు ఏ ప్రార్థన చేయబోతున్నారో, మీరు ప్రార్థిస్తూ ఉండగా దేవుడి కార్యాలు జరిగించునుగాక. మీరు ప్రార్థిస్తే సంఖ్యలు తెంచబడాలి. ఆమేన్ చెప్పండి. మీరు ప్రార్థిస్తే పునాదులు తెరవబడాలి. ఆమేన్ చెప్పండి. మీరు ప్రార్థిస్తే బంధకాలు ఊడిపోవాలి. ఆమేన్ చెప్పండి. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, ఎవరో వస్తారు ప్రార్థన చేస్తారని ఎప్పుడు ఎదురు చూడకండి. మీ సేవకులు మీరు కలిసి ప్రార్థన చేస్తే అవ్వదు అనుకున్న కార్యం కూడా జరిగేటట్లుగా దేవుడు చెయ్యాలి. ఆమేన్ చెప్పండి. మీరు ప్రార్థన చేయడం మొదలు పెడితే ఎరికో ప్రాకారమైన కుప్పగూలిపోవాలి. ఆమేన్ చెప్పండి. మీరు ప్రార్థన చేయడం మొదలు పెడితే ఇనప సంఖ్యలైనా సరే తెగిపోవాలి. ఆమేన్ చెప్పండి. ఇద్దరు వ్యక్తులండి, వారు కీర్తనలు పాడుచూ ప్రార్థిస్తుంటే చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవుని సందులో ఏక మనస్సు ఏక ఆత్మతో మీరు ఆయన సందులో ప్రార్థించడం మొదలు పెట్టండి. మీ ప్రార్థనకు విప్లవాత్మకమైన కార్యాలు జరిగించబడునుగాక. ఈ రోజు నుంచి మీరు ఒక ప్రార్థనలో మార్పు కలుగునుగాక, మీ మాటలో మార్పు కలుగునుగాక, మీ నడకలో మార్పు కలుగునుగాక, మీ ప్రవర్తనలో మార్పు కలుగునుగాక. ఆ మార్పు కలగాలంటే మనము మొదటిదిగా దేవుని మాట వినాలి. విన్న మన జీవితాలు మార్చబడతాయి. రెండవదిగా మనము ఆయన సందులో ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రతిరోజు ప్రార్థన. ఏమండి, నేను రోజు చేసుకుంటానండి ప్రార్థన అన్నవాళ్ళు ఒకసారి ఆమేన్ చెప్పండి. సరే, రోజు చేసుకుంటున్నారు కదా, ఏ సందర్భాల్లో చేసుకుంటున్నారు? నేను ఒక మాట చెప్తాను వినండి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తారు కొందరు, అందరు కాదు కొందరు. ఏ రకమైన ప్రార్థన చెప్పనా? ఉదయాన టిఫిన్ ముందుకు రాగానే ఆ పళ్ళెం ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. అయ్యా, ఇదిగో ఉదయాన్నే 2 ప్లేట్లు టిఫిన్ తింటున్నాను, శుభ్రంగా నా కడుపులో అరుగుదల అయ్యి ఈ రోజు అంతా శుభ్రంగా ఉండాలి. అదొక ప్రార్థన. అయిపోయింది ఒక ప్రార్థన. రెండో ప్రార్థన ఇప్పుడు మీరు చెప్పండి. ఎప్పుడు అందరు అదే బడా? రెండో ప్రార్థన మధ్యాహ్నం భోజనం దగ్గర బాగానే ఉంది, అక్కడ ప్రార్థన చేసుకుంటారు. శుభ్రంగా తింటున్నానయ్యా, ఆరోగ్యం కలగాలి, చక్కగా పని చేసుకోవాలి. ఇది అయిపోయిందా? మూడో ప్రార్థన చెప్తాను వినండి. రాత్రి పడుకునే ముందు, అయ్యా పగలంతా కష్టపడిపోయాను, ఇక నేను ప్రార్థన చేయడానికి ఓపిక లేదు, ఒళ్ళు అలసిపోయింది, కళ్ళు భారంగా ఉన్నాయి, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, పడుకుంటాను. కానీ నీ దూతల్ని నా చుట్టూ ఉంచు, నీ దూతల సంచారం అంతా నా చుట్టూ ఉంచి అగ్ని ప్రాకారం ఉంచు, నువ్వు మాత్రం లాఠీ కర్రబట్టుకుని గోర్ఖా వాళ్ళగా నా చుట్టూ తిరుగుతూ ఉండు. ఎందుకని? అలసిపోయాను, కాపుదల కావాలి నాకు, పగలంతా కష్టపడి అలసిపోయాను అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన మన పరలోకాన్ని తీసుకుని వెళ్ళిద్దా? ఈ ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి సరిపోద్దా? మనము ప్రతిరోజు మన ప్రార్థనలో ఒక ఉన్నతమైన విజయాలు చూడగలిగే ప్రార్థన అనుభవాన్ని దేవుడు దయచేయునుగాక. ప్రతిరోజు లేవగానే ప్రార్థించాలి. కళ్ళు తెరిచామా మరొక రోజునిచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థించాలి. ఆమేన్ చెప్పండి. లేవగానే నా కూతురు ఎక్కడుంది, నా కొడుకు ఎక్కడున్నాడు, నా భర్త ఎక్కడున్నా, నా భార్య ఎక్కడ, వాళ్ళని చూసి నేను లేస్తాను అనుకోకండి. లేవగానే ఈరోజు ఊపిరిచ్చాడు దేవుడు, మరొక రోజును చూడడానికి బ్రతుకిచ్చాడు దేవుడు, ఆయనను మాత్రమే స్తుతిస్తూ లేవగలిగేటట్లు దేవుడు చెయ్యునుగాక. లేస్తూ ఉండగా నేను స్తుతించండి. ఆమేన్ చెప్పండి. లేస్తూ ఉండగా నేను సందులో ప్రార్థించండి. అయ్యా మరొక రోజుని ఇచ్చావు, మరొక రోజును చూడడానికి అవకాశం ఇచ్చావు,
మరొక రోజు బ్రతకడానికి ఊపిరినిచ్చావు, అందుని బట్టి నిన్ను ప్రార్థిస్తానయ్యా అని ఆయన సందులో ప్రార్థించాలండి. ఆ ప్రార్థన చేసిన వారి కుటుంబాల్లో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని దేవుడు దయచేస్తాడు, వారిని ఆదరిస్తాడు, వారి విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఆ కార్యం జరగాలంటే మన ఇంట్లో ఎప్పుడు ఏముండాలి? రెండవదిగా ప్రార్థన. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన అంటే భర్త ఒకసారి, భార్య ఒకసారి, పిల్లలు ఒకసారి కలిసి చేసుకునేదా? చెప్పండి. అందరూ కలిసి ఏక మనసుతో దేవుని సందులో ప్రార్థన చేసుకోవాలి. ఆమెను చెప్పండి. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంగా కలిసి ఒక వాక్యం చదువుకోండి, ఒక అధ్యాయాన్ని. కుటుంబంగా కలిసి ఒక పాట పాడుకోండి. కుటుంబంగా కలిసి కొంతసేపు దేవుని సందులో ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన మీ ఇంటికి ఒక ప్రాకారంగా మార్చబడుతుంది. ఆమెను చెప్పండి. మీ ప్రార్థన మీ ఇంటికి ప్రాకారంగా తెచ్చి పెడుతుంది. ఆమెను చెప్పండి. ఈ రోజున అట్టి ప్రార్థన అనుభవంలోకి మీరు మార్చబడుదురు గాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేయనా? నీవు లేచి చెప్పండి, రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు మొర్రపెట్టు, నీ పసిపిల్లల కోసం, వారి ప్రాణం కోసం ప్రార్థన చెయ్యి అని ఉంది కదా విలాప గ్రంథం 2:19 ఈ మాటలు మనం వింటున్నాం. లేచిన మనం రేయి మొదటి జామున మొర్ర పెడుతున్నామా? రేయి మొదటి జాము అంటే ఎప్పుడు చెప్పండి? అది 4వ జాము. రేయి మొదటి జాము అంటే సాయంత్రం 6 నుంచి 9 వరకు మొదటి జాము. తర్వాత 9 నుంచి 12 వరకు చెప్పండి. తర్వాత 12 నుంచి 3 వరకు, 3 నుంచి 6 వరకు 4వ జాము. అంటే మనం రేయి మొదటి జామున ఏం చేయాలి? మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? వీధుల వాళ్ళ కోసమో, ఊరోళ్ళ కోసమో, ఎవరెవరో అప్పుల కోసమో కాదు, నీ పిల్లల కోసం నీవు ప్రార్థన చేయాలి. ఆమెను చెప్పండి. ఒకవేళ తల్లిదండ్రులుగా పిల్లల కోసం ప్రార్థన చేయకపోతే, తల్లిదండ్రులుగా పిల్లల కోసం ప్రార్థన అనే నీరు పోయకపోతే మొక్క ఎలా ఎదుగుతుంది? ఇష్టం వచ్చినట్లుగా ఎదుగుతుంది మొక్క. ప్రతిరోజు కుటుంబంలో తల్లిగా బాధ్యత ఉండాలి, తండ్రిగా బాధ్యత ఉండాలి. ఇదిగో నా పిల్లల కొరకు నేను ప్రార్థన అనే నీరు పోస్తా. ఆమెను చెప్పండి. నా పిల్లలు దేవుని సందులో పచ్చని ఒలీవ మొక్కల్లా పెరగాలి, కానీ పెద్ద అయిన తర్వాత ముళ్ళ కంచెలా మార్చబడకూడదు. వాళ్ళు ఆ విధంగా మార్చబడుతున్నారంటే కారణం ఎవరు? తల్లిదండ్రులే. వారికి పిల్లలుగా ఉన్నప్పుడే వారికి ప్రార్థన నీరు పోయాలి మొక్కకి. ఆ విధంగా మొక్కకి నీరు పోస్తే ఆ మొక్క పెరిగిన తర్వాత మాట వింటది, నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది. అలా కాకుండా మొక్కకి ప్రార్థన లేకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా పెంచితే బలం ఉంది, కండలు ఉన్నాయి, ఆరోగ్యం ఉందని అనుకున్నా సరే ఏదున్నా ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది, వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి. దానికి కారణం లేచి రేయి మొదటి జామున నీ పిల్లల కోసం ప్రార్థన చేయకపోవడం దానికి కారణం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దుఃఖం, ప్రార్థన లేని ఇంట్లో దుఃఖం ఉంటుంది, ప్రార్థన లేని ఇంట్లో రోదన ఉంటుంది, ప్రార్థన లేని ఇంట్లో విలాప ధ్వనులు ఉంటున్నాయి, ప్రార్థన లేని ఇంట్లో కన్నీరు నాట్యం చేస్తుంది. ఆ సమస్యలు తొలగిపోవాలంటే నీవు మొట్టమొదటిగా ఆయన మాట వినాలి, రెండవదిగా ప్రతిరోజు నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. ఆమెను చెప్పండి. ప్రతిరోజు ఏమండి? ఒకరోజు మాంతే బాగోదా? ఒకరోజు చేయకపోతే ఏమవుతుందండి? అంత ఖచ్చితంగా ప్రార్థన చేయాలంటే ఎలా కుదురుద్దండి? మాకు ఏదైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటే చేస్తాం, తలనొప్పి వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటారా? చేస్తాం, జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటారా? చేస్తాం. అంతేగాని రోజు ప్రార్థన చేయబడి మా వల్ల కాదండి. మేము ప్రార్థన ఏదైనా సమస్య వచ్చినప్పుడు చేస్తాం అని ఎదురు చూస్తున్నారనుకోండి, సమస్యను దేవుడు తీసుకొస్తాడు. అందుకే సమస్య రాకముందే సమస్యను తరిమి కొట్టగలిగిన ప్రార్థన నీ ఇంట్లో మొదలవ్వాలి. ఆమెను చెప్పండి. సమస్య పారిపోయే విధంగా ప్రార్థన నీ ఇంట్లో ప్రారంభించబడునుగాక. అట్టి ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తులుగా మీరు మార్చబడాలి. ఆమెను చెప్పండి. లేవీకాండం 6:13 మాట ఉంటుంది. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఆరిపోకూడదు. ఆమెను చెప్పండి. బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలండి, ఆరిపోకూడదు. ఆరిపోతే కుక్కలు వచ్చాయని కూర్చుంటాయి, పిల్లులు వచ్చాయని పడుకుంటే, ఏ రకమైనటువంటి పక్షులు వచ్చాయని ఉంటాయి. అక్కడ మండుచున్న చోటకి ఏ రకమైన ఈగలు కూడా రావు. ఈ రోజున నీ ఇంట్లో ప్రార్థన ఉంటే శత్రువు నీ ఇంట్లోకి ఎలా వస్తాడు? ఈ ఇంట్లో ఒకవేళ ప్రార్థన లేకపోతే శత్రువు ఆటోమేటిక్గా పిలవకుండా వచ్చి కూర్చుంటాడు. అందుకే సమాధానం ఉండట్లేదండి, అందుకే కష్టాలండి, అందుకే మాట కలవట్లేదండి, అందుకే తిన్నది అరగట్లేదండి, అందుకేనండి నా కన్నీళ్లు ఇలా ఉన్నాయి అని అనుకుంటున్నాం. ప్రార్థన ఉన్న ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది, ప్రార్థన లేని ఇంట్లో అపవాది సంచారం చేస్తాడు.
ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మన ఇంట్లో ప్రార్థన ధూపం వేసేవారిగా మార్చబడుదుము గాక. అట్టి ప్రార్థన మూలం మీ ఇల్లు సాగాలి, ఆ విధంగా మీ కుటుంబాలు నడిపించబడాలి. మీరు ఏ దుఃఖం అనే మాట ఇక మీద వినబడుకోకుండా విచారాలన్నీ కొట్టివేయబడి ఆనందం మీ నోట ఉంచబడును గాక. మీకు చెప్పాను అనుకుంటే మరొకసారి జ్ఞాపకం చేస్తా. ఇలాగే కొంతమంది వ్యక్తులు ప్రయాణం చేసి వెళ్తున్నారంట. ఎడారి అనే ప్రాంతంలో వెళ్తూ ఉండగా ప్రారంభంలో చెప్పారు, అయ్యా మీ దగ్గర ఏమున్నాయి, వస్తువులు, బంగారం, ఇవి విలువైనవన్నీ ఉన్నాయి కదా, సరే మీరు వెళ్తున్న మార్గం అంత మంచిదేంది కాదు, దారిలో దొంగలు ఉంటారు, దోచుకునే వాళ్ళు ఉంటారు, మీ ప్రాణాలకు ప్రమాదం రావచ్చు, జాగ్రత్తగా వెళ్ళండి అన్న వార్త వినబడిందండి. వినబడగానే వీళ్ళకి కొంచెం భయం వేసింది. వీళ్ళందరూ ప్రార్థన పరులు, ప్రార్థన చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. పగలంతా ప్రయాణం చేశారు, యాకోబు ప్రయాణం చేసినట్లు. సాయంత్రం ఒక చోట యాకోబు తలగడ రాయి ఎలాగ చేసుకుని పెట్టుకుని పడుకున్నాడో, అలా పడుకునే ముందు వాళ్ళందరూ కలిసి అనుకున్నారు, ఇదిగో మనకు ప్రారంభంలో ఒక మాట వినపడింది కదా, దొంగలు ఉన్నారని, సరే మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన ఆలకించిన దేవుడు మనకి శత్రు భయం లేకుండా కార్యాన్ని చేస్తాడని చెప్పి అందరూ గొలుసుగా చేతులు పట్టుకుని ప్రార్థన చేసుకున్నారు. ఆ రాత్రి జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, వాళ్ళకి తెలియదు, వాళ్ళ చుట్టూ ఒక ప్రాకారం ఏర్పడిందని. ఆ ప్రాకారం ఏర్పడిన తర్వాత శత్రువులు రానే వచ్చారు వీళ్ళ దగ్గర ఏదో దోచుకుందామని. వాళ్ళు వస్తున్నారు, గోడ దాటలేకపోతున్నారు. ఎంత చుట్టూ తిరుగుతున్నా గోడకి ఎక్కడ దారి కనపట్ల, ఎక్కడానికి వీలు లేదు. రాత్రంతా శత్రువులకు అదే పని అయిపోయింది, గోడెక్కుదాం అని. ఎంత ఎక్కుదాం అనుకున్న వాళ్ళ వల్ల కాల. ఇక అది అలా అయ్యేసరికి తెల్లారిపోతుంది, దొంగలు వెళ్ళిపోయారు. తెల్లారి వీళ్ళు లేచారు, మళ్ళీ ప్రార్థన చేసుకుని ప్రయాణం మొదలు పెట్టారు. రెండో రోజు రాత్రి అలాగైంది. మూడో రోజు రాత్రి వాళ్ళు పగల ప్రయాణం చేసి రాత్రి అనుకుంటున్నారు, రే ప్రారంభంలో మనకు వినబడిన మాటలు సుత్త అబద్ధాలు, దొంగలు ఉంటే 2 రోజులు వచ్చేవాళ్ళుగా, దోచుకునే వాళ్ళు ఉంటే 2 రోజులు మన మీదకి వచ్చి పడేవాళ్ళుగా, వాళ్ళు చెప్పిన మాటలు మనం విని కంగారు పడ్డాంరా. మనం ఏం కంగారు పడక్కర్లా, దొంగల భయం లేదు కాబట్టి, దోచుకునే వాళ్ళు లేరు కాబట్టి మనం అంతగా ఎక్కి ఏడ్చి ప్రార్థన చేయక్కర్లా, భారంగా చేతులు పట్టుకొని మనం తినకముందు ప్రార్థన చేయక్కర్లా. సరే ఎలాగో మనం ప్రార్థన చేసుకున్నాం కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని పడుకుందాం అనుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నారు. కనికరం కలిగిన దేవుడు మరలా చుట్టూ గోడ ఉంచాడు, కానీ గోడలో ఒక రంధ్రాన్ని ఉంచాడు. వాళ్ళు వచ్చారు, చుట్టూ గోడ చూస్తున్నారు, ఒక రంధ్రం నుంచి లోపలికి వచ్చి పడుకున్న వాళ్ళ మెడల మీద కత్తులు పెట్టి లేపారు. లేపగానే వాళ్ళకి భయం వేసింది, ఇదేంటి 2 రోజుల నుంచి ఎవరు రాలేదు, ఈ పూట ఎవరో ఎలా వచ్చారంటే, ఆ వచ్చిన దొంగలు అంటున్నారు, ఇదిగో మిమ్మల్ని ఏం దోచుకోం, మీ ప్రాణాలేం తీయం, ఒక్క మాట చెప్పండి. రాత్రి గోడలా కడుతున్నారు, తెల్లవారిసరికి గోడలా తీసేస్తారు, ఇది చెప్పండి అన్నారు. అప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకొని, మనం చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ప్రాకారం ఉంచాడా, ఆ ప్రాకారం లోపల మనం భద్రంగా ఉన్నామా, అందుకేనా దేవుని ప్రేమ మనకి ఇంతవరకు తోడుగా ఉంది అని అప్పుడు కళ్ళు తెరిచారు. ఈ రోజున మనం ప్రతిరోజు ప్రార్థన లేకుండా తిని పడుకుంటే శత్రువు ఇంట్లోకి వచ్చి సమాధానం లేకుండా చేస్తాడు. ప్రార్థన లేకోకుండా నేనేదో కష్టపడుతున్నానండి పగలంతా, నేనేదో సంపాదిస్తున్నానని అనుకుంటే ప్రార్థన లేని స్థలం అపవాదికి కేంద్రంగా మార్చబడుతుంది. ఈ రోజున నీ ఇల్లు ప్రార్థన నిలయంగా మార్చబడితే ఏ శత్రు భయం నీ ఇంట్లోకి రాకుండా దేవుడు కాపుదల అనుగ్రహించునుగాక. నీ ఇంటికి ప్రహరీ అంత అవసరమో, నీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన ప్రాకారం అంత అవసరం. అట్టి ప్రార్థన ప్రాకారం అనే దేవుడు నీ కొరకు సిద్ధపరచునుగాక. ప్రార్థించే గుంపులో నీవు చేర్చబడుదువుగాక. చివరిగా 3వ మాట నేను చెప్పి ముగించేస్తాను. అదే 31వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం కూడా చూడండి ఒకసారి, చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 31 సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. ఆమెను చెప్పండి అందరూ కూడా. 3వది మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ఆయన సందులో స్తుతించే వారిగా మార్చబడాలి. గట్టిగా ఆమెను చెప్పండి. స్తుతించాలి, అదే సమయంలో దేవుడు చేసిన మేలులు అనేకులు ఎదుట ప్రకటించే వారిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. దేవుడు నాకు మేలు చేశాడండి అని మందిరంలో గంట సేపు చెప్తాం. అదే మాట మన ఇరుగు పొరుగు వారితో, మన ఇంటికి వచ్చిన వారితో దేవుడు నాకు మేలు చేశాడని ప్రకటిస్తున్నామా? ప్రకటించేవానిగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ మన ఇంట్లో స్తుతి యాగం ఉండాలి. ఏమంటే ఎప్పుడు స్తుతించాలి, ఎలా స్తుతించాలి అని అనుకుంటారు మీరు. దానికి ఒక సమయం అవసరంలా. మీరు బండి మీద వెళ్తున్నా స్తుతించండి, పని చేసుకుంటున్నా స్తుతించండి, ఏ మార్గంలో ఉన్నా స్తుతించడం మొదలు పెట్టండి.
స్తుతుల ద్వారా దేవుడు మీకు ఒక దుర్గాన్ని స్థాపించబోతున్నాడు. మీ నోట స్తుతుల ద్వారా మీ ఆత్మీయ జీవితం మరింత ప్రజ్వరిల్లబోతుంది. ఆమె చెప్పండి. ఒక భక్తుడు చెప్తాడు కదా, స్తుతించిన వారి జీవితాల్లో అంట వారి స్థితిగతులు మార్చబడతాయి. ఈ రోజున మనం ఎంత స్తుతిస్తామో మన ఆత్మీయ జీవితంలో అంత స్థితి కలిగిన వారిగా మార్చబడుదుము గాక. ప్రతిరోజు 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 ఏమండి ఎలా స్తుతించగలుగుతామండి? ఏదైనా మేలు చేశాడు అనుకోండి, దేవుడు లాభం ఇచ్చాడు అనుకోండి స్తుతిస్తా, మంచి ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి స్తుతిస్తా, ఏదైనా నాకు అనుకోని పని జరిగితే స్తుతిస్తా. అలా కాకుండా ఎప్పుడు స్తుతించమంటే ఎలా స్తుతిస్తానండి అని అనుకుంటాం. కానీ దేవుడు ఊపిరిచ్చాడు కదా, ఊపిరిచ్చినందుకు ఆయన స్తుతించాలి, ప్రాణం ఇచ్చినందుకు ఆయన స్తుతించాలి, బ్రతకడానికి అవకాశం ఇచ్చినందుకు ఆయన స్తుతించాలి. అసలు ఈరోజు బ్రతుకున్నామా, భూమి మీద బట్ట కట్టుకొని తిరగలుగుతున్నామా, దానిని బట్టి ఆయన స్తుతించే గుంపులో మనం చేర్చబడుదుము గాక. ప్రతిరోజు దేవుడు మన ఎడల చేసిన కార్యాలు ఆయన సన్నిధిలో ప్రకటించుకుంటూ, ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఆయన సన్నిధిలో స్తుతించే గుంపులో మనము చేర్చబడుదుము గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో క్లుప్తంగా మూడు మాటలు మీ మనసులో నాటబడే మాటలు నేను చెప్పాలని ప్రేరేపణ ద్వారా, అసలు నేను సిద్ధపరుచుకున్న మాటలు వేరే, నేను సిద్ధపరుచుకుని ఇక్కడికి వచ్చిన మాటలు వేరే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఈ మాటల మనసులో పెట్టి ఈ మాట ద్వారా దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. ఆమె చెప్పండి. మన మూలవాక్యం ఒకసారి చదవండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేసేదను. ఆమె చెప్పండి. అయితే మనం ఏం చేయాలి? మొట్టమొదటిదిగా యెహోవా మాట వినాలి. సారెపతు విధవరాలు సేవకుని మాట వినింది, సేవకుడు దేవుని మాట విన్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మాటలు ఉన్నాయి. ఎలీషా మాట, సేవకురాలు భార్య, పిల్లలు ఉన్నారు, మనం పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు, బానిసలుగా నుంచి వచ్చినప్పుడు అంటాడు, ఇదిగో నీ దగ్గర ఏముంది అమ్మా, నీ దగ్గర ఏముంది? నా దగ్గర నూనె కొండ ఉంది, ఒట్టి నూనె కొండ. ఎక్కడెక్కడ కొండలో అన్ని సిద్ధపరచుకో. కొండల్లో నీ దగ్గర ఉంది, ఎంత ఉంది? కొంచెమేనయ్యా నూనె. ఆ నూనె మిగతా కొండల్లో వంచు. ఏం చెప్తున్నావయ్యా? ఉన్నదే కొంచెం నూనె, వంచితే అది కాస్త కొండకు అంటుకొని ఏం వచ్చింది దాంట్లోకి అని అనలేదు. వెళ్ళి వంచడం మొదలుపెట్టింది, కొండలు నింపడం మొదలుపెట్టాయి. ఎలీషా దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నా గొడ్డలి నీటిలో పడిపోయింది. ఒకే ఒక్క మాట, ఇదిగో చెట్టు వేరు తెంచి దాంట్లో వేయి, ఇదిగో నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి, కొంచెం పిండి తీసుకెళ్ళి దానిలో కలుపు. ఒక్క మాట ద్వారా ఎన్ని అద్భుతాలండి. నా రోగి, ఇదిగో నా కుమార్తె దయ్యం చేత బాధపడుతుంది, ఒక్క మాట పంపితే ఆయన స్వస్థత కలిగింది. శతాధిపతి వచ్చి అంటాడు, నేను వెళ్ళమంటే వెళ్తున్నారు, నేను రమ్మంటే వస్తాను, నాకెందుకు ఎంతమంది పనులు ఉన్నారు, నీ ఒక్క మాటను పంపించయ్యా, నా దాసుడు బాగుపడతాడు. ఒకే ఒక్క మాట బయలుదేరి వెళ్ళిందండి, స్వస్థత కలిగింది. ఈ రోజున ఆయన మాట వింటే మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాట వెనక ఆశ్చర్యకార్యాలు చూడలేకపోతున్నాం, ఆయన మాట వెనక దేవుని మహత్కార్యాలు అనుభవించలేకపోతున్నాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను మనందరము దేవుని మాట వినాలి. ఆమె చెప్పండి. ఆయన మాట విన్న మన జీవితాల్లో సంతోషంతో దేవుడు నింపబోతున్నాడు. ఆయన మాట విన్న మనందరి జీవితాలు విచారాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఈ రాత్రి ఆయన మాట వినే గుంపులో నీవు నేను ఉందుము గాక. రెండోదిగా మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ప్రార్థించే గుంపులో ఉండాలి. ఏ ప్రార్థన అది? కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. ఈ మూడు ప్రార్థనలు ఏ వ్యక్తి జీవితంలో ఉంటాయో ఆ వ్యక్తి ప్రతిరోజు మండుతూ ఉంటాడు, నింపబడుతూ ఉంటాడు, అభిషేకించబడుతూ ఉంటాడు, రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన జనాంగంగా మార్చబడతాడు. ఆమె చెప్పండి. అటువంటి ప్రార్థన ఆత్మచేత మీరు నింపబడుదురుగాక. మూడోదిగా మనం ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన చేసిన మేలు ప్రకటించాలి, ఆయనను స్తుతించేవానిగా మార్చబడాలి. ఆమె చెప్పండి. ఎల్లప్పుడూ స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. నేను డ్యూటీ చేసే సమయంలో 1000 స్తుతులు బుక్ తీసుకుని వెళ్ళేవాడిని. నైట్ 12 ఆ టైంలో నాకు ఖాళీ అయ్యేది. అన్ని లెక్కలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని ఆ 1000 స్తుతులు చదువుకుంటూ ఉంటుంటే నా తోటోడు ఉన్నవాడేమో టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు, ఫోన్లో ఆడుకుంటూ ఉండేవాడు. కానీ నేను ఆ సమయంలో స్తుతించగా ప్రతిరోజు ఒక పూట స్తుతించకపోతే నా మనసులో నెమ్మది ఉండేది కాదు. ఇప్పటికైనా నేను బండి మీద వెళ్తున్నప్పుడు ఆయన 1000 స్తుతులు రికార్డింగ్ చేసి ఉంటాయి, వాటిని చెవిలో పెట్టుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఎల్లప్పుడూ స్తుతి ద్వారా మనం ఆపదలు తప్పించబడతాం. ఆమె చెప్పండి. స్తుతుల ద్వారా ప్రమాదాలు దాటించబడతాం. ఆమె చెప్పండి. ఇక్కడ మనము స్తుతిస్తున్నప్పుడే ఎరికో గోడలు ఏ విధంగా కూల్చబడ్డాయో ఆ విధంగా మనము నోట స్తుతిస్తున్నప్పుడే మన సమస్యలని ఎరికో గోడలు కూల్చబడునుగాక. మీరు స్తుతించడం మొదలు పెట్టండి, ఏ ఎరికో అడ్డుగా ఉంటుంది? మీరు స్తుతించడం మొదలు పెట్టండి, ఎంతసేపు
ఈ ఎరుకోనండి పెద్ద గోడ, ఎరుకోనండి నేను దాటలేను, సమస్య అండి నేను నా వల్ల కాదు అనుకుంటున్నాం. సమస్యని పెద్దది చేసి మనం ఎందుకు చూడాలి భూతత్వంలో పెట్టి? సమస్య కంటే మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఆమె చెప్పండి. ఈ సమస్య మన ముందు ఎంత అని అనుకొని ఎల్లప్పుడూ మీరు స్తుతించడం మొదలు పెట్టండి. మీ స్తుతుల ద్వారా విప్లవాత్మకమైన కార్యం మీ కుటుంబాల్లో దేవుడు జరిగించును గాక. ఆ విధమైన స్తుతి ధూపం వేసేవారిగా మీ కుటుంబాలు మార్చబడును గాక. ఈ సంఘంలో ప్రతిరోజు స్తుతించే గుంపు లేపబడును గాక, ప్రార్థించే గుంపు లేపబడును గాక, దేవుని మాట వినే గుంపు లేపబడును గాక. ఆ విధమైన కార్యాలు జరగాలంటే మన జీవితాలు ఎల్లప్పుడూ దేవుని మాట వింటూ, ప్రార్థిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను ప్రకటిస్తూ ఉండే గుంపులో మనము చేర్చబడుదుము గాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా, ఇంతకాలం దుఃఖం 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 అనుకుంటూ వెళ్తున్నాం, సమస్యలు 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 అనుకుంటూ వెళ్తున్నాం. సమస్యలు ఎవరికి లేవండి? పుట్టిన పిల్లోడు మొదలుకొని రేపో మాపో ఆకులు రాలిపోయే ముసలి వాళ్ళ వరకు సమస్యలు ఉన్నాయి. సమస్యలను చూసి ముందుకు వెళ్ళలేం. సమస్యను జయించగలిగే వ్యక్తులుగా మనము మార్చబడుదుము గాక. ఆ విధంగా మార్చబడితే మనం ఎల్లప్పుడూ యెహోవా మాట ఎలా వినాలంట? శ్రద్ధగా నీవు వింటే సమస్యలు దూరం అయిపోబోతున్నాయి. శ్రద్ధగా నీవు వింటే సమస్యలు ఎదిరించబోతున్నావు. శ్రద్ధగా నీవు వింటే అనారోగ్యం ఎదురుకుందా, అనారోగ్యాన్ని కూడా దాటబోతున్నావు. ఆమె చెప్పండి. ఈరోజు నా కార్యాలు మన జీవితంలో జరిగేటట్లుగా ఒక్క క్షణం, అయ్యా ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ఈ చివరిది దినాన నాతో నీవు మాట్లాడుతూ వచ్చావయ్యా, ఇదిగో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరిస్తానన్నావు, విచారమును కొట్టివేసి వారికి ఆనందాన్ని కలుగు చేస్తానన్నావు. తండ్రి ఇదిగో నీ మాట వింటానయ్యా, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సందులో ప్రార్థిస్తామయ్యా, ఇదిగో నిన్ను ప్రకటిస్తాం, నీ నామాన్ని స్తుతిస్తామయ్యా, మా పట్ల కార్యాన్ని చేయవా అని ఆశ కలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించండి, ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ఎవరికి వారు మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకోబోతున్నాం, మోకరించండి. ఆయన సన్నిధిలో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరిస్తానన్నాడు. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగు చేస్తానన్నాడు. ఆయన మాట వింటావా? ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థిస్తావా? ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ స్తుతించే గుంపులో ఉంటావా? ఒక్క క్షణం ఆశ కలిగి ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. దేవా, నా జీవితంలో ఎంతవరకు దుఃఖాలు, ఎంతవరకు వేదనలు, ఎంతవరకు కలవరాలు, ఎంతవరకు కన్నీళ్లు నన్ను వెంటాడుతూ వచ్చాయ్యా, ఇదిగో ఈ రాత్రి నుంచి నా కన్నీటికి ముగింపు కలగాలి, నా సమస్యలకు ముగింపు కలగాలి, నా దుఃఖానికి ముగింపు కలగాలి, నా ఆత్మీయ జీవితం వెలిగించబడాలి. నా పట్ల కార్యాన్ని చేయి ప్రభువా, నా పట్ల కార్యాన్ని చేయి ప్రభు అంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. దేవా, నా పట్ల కార్యాన్ని చేయండి, నా పట్ల కార్యాన్ని చేయండి అంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం అందరూ ప్రార్థనలో శ్రద్ధగా నీ మాట వింటానయ్యా. యెహోవా మాట శ్రద్ధగా వింటే దీవెనలన్నీ నీ మీదకి వస్తాయిగా. ఎందుకు దీవెని కోల్పోవడం? ఆశీర్వదింపబడాలనుకుంటే ఇదిగో యెహోవా మాటను శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. మరి శ్రద్ధగా అలా దేవుని మాట వినడానికి ఒక తీర్మానం చేద్దామా? ఇదిగో ప్రార్థన ప్రకారములు పడుతుంది. సమస్యల వలయాలంలో శత్రువులు దాడి చేయకోకుండా యేసయ్య చెప్పాడు, ఒక్క గడియైన ప్రార్థన చేయలేరా? మీ పిల్లల కోసము, కుటుంబం కోసము, సంఘము కోసము ప్రార్థన చేస్తే ప్రకారము స్థాపించబడబోతుంది. అడ్డుగా ఉన్న సమస్యలన్నిటిని దేవుడు తొలగించబోతున్నాడు. స్తుతేగా స్థితిని మార్చేది. స్తుతి ద్వారా గనుక ఎరుకో గోడలు కోల్చబడినది మన పితరులు కూల్చింది. మన బలమా, మన శక్తి చేతనైనను బలమ చేతనైన కాక ఇదిగో స్తుతులు మూలాన ఒక కార్యం జరగబోతుంది. రాత్రి మనసారా దేవుని స్తుతిద్దామా, దేవుని ప్రకటిద్దామా? సర్వలోకానికి ఆయన స్తుతి యాగాన్ని అనేక మందికి ప్రకటించి నాకు ఈ మేలు చేశాడు, గొప్ప మేలు చేసే దేవుడు ఉన్నాడని దేవుని స్తుతించుచు మన పనులోను ప్రయాణములోను చేసిన పనుల తర్వాత దేవుని స్తుతించే బిడ్డలు వాళ్ళు మార్చబడితే ఈ రాత్రి గొప్ప అద్భుతం జరగబోతుంది. నా స్థితిని మార్చిన
స్తుతులతో నా అవునయ్యా. హృదయము పొంగి పొర్లెనే, జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతియాపెనే. అవునయ్యా, పొర్లుతున్న జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతియాపెనే. ఏక దేవుడైనా యెహోవాను, కెరూబులు సెరాపులు, కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, జ్ఞాన ప్రతిగానములు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని జ్ఞాన ప్రతిగానములు చేయుచు ఉండెను. ఏక దేవుడు అందరూ కూడా యేసయ్యా యెహోవాను, కెరూబులు సెరాపులు, కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, గాన ప్రతిగానములు చేయుదురు. పరిశుద్ధుడు, అతి కోట్లాది కోట్ల దేవదూతలు ఆరాధించుచున్న సమయం పరిశుద్ధుడు, మనము కూడా ఆయన ఆరాధన చేస్తే గానములు చేయుచు ఉండెను. ఏక దేవుడైనా యెహోవాను, కెరూబులు సెరాపులు, ఆ వాక్యం కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదరు. నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. నా శాపము బాపిన రక్షణతో నా రోగాలు సైన్యము కూడా మన ఎదుట ఉంచబడిన ప్రతి విధమైన ఆటంకం నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడబోతున్న దినమిది. శాపము, దారిద్ర్యము, స్తుతి ద్వారా లయము, శత్రు కోటలు చేసినావే, వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. ఏక దేవుడైనా యెహోవాను, కెరూబులు సెరాపులు, కెరూబులు సెరాపులు నిత్యము గట్టిగా రాత్రి అద్భుతం జరగబోతున్న రాత్రి గట్టిగా మనసారా ఒకసారి దేవుడు స్తుతించి చూడు. స్థితి మారబోతుంది, ఆరోగ్యం కలగబోతుంది, సమస్యలు తీరబోతున్నాయి, ఉన్నతమైన కృప ఆవరించబడబోతున్న రాత్రి పరిశుద్ధుడు, 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 అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండెను. ఏక దేవుడైనా యెహోవాను, కెరూబులు సెరాపులు, కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు.
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అతి ఆరాధన ఆరాధన ఆరాధన. పరిశుద్ధుడు అతి స్థితిని మార్చబోతు. పరిశుద్ధుడు అతి అదిగో 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 పరిశుద్ధాత్ముడు అతి ఆయన పరిశుద్ధుడు, స్తుతించుచుండగానే పరిశుద్ధుడు అతి దేవుని కొండ మీదకి వెళ్ళి ఆయన స్తుతించుచున్నప్పుడు ఆత్మ బలముగా దిగి వచ్చింది. పరిశుద్ధుడు ఆత్మ బలముగా దిగి వచ్చుడు. అన్య భాషల చేత ఆరాధన. అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, 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 దుఃఖము కలిగిన కారణాలు ఏదేమైనా రాత్రి సంతోషము ఆనందముగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దుఃఖముకు ప్రతిగా ఉల్లాసముగా మారిపో ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన ఆరాధన, ఆరాధ్యుడా ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. అవునయ్యా, దుఃఖము
అనేకమైన కారణాలు దుఃఖానికి. దుఃఖము లేనటువంటి వారు పుట్టిన కాడి నుంచి అదిగో వృద్ధాప్యము మరణానికి వెళ్ళేంత వరకు కూడా దుఃఖము మనుషుని వెంటాడుతుంది. ఈ రాత్రి ఆ దుఃఖమును, ఆ విచారములను కొట్టివేసి దుఃఖానికి కలిగిన కారణాలు ఏదేమైనా తండ్రి ఈ రాత్రి సంతోషాన్ని, ఆదరణను, ఆనందాన్ని ఇస్తానని నాయనా మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ దాసును నిలబెట్టుకుని తండ్రి నీ మాట నీ దాసుడు నోటంట పెట్టి నాయనా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నిన్ను స్తుతిస్తున్నామయ్యా. అవునయ్యా, మా దుఃఖము సంతోషముగా మార్చబడాలని ఈ రాత్రి ఆశీర్వాదకరంగా దీవించాలని మీరు దిగివచ్చినందుకే నీకు స్తోత్రాలయ్యా. మీరే మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఎలా ఆశీర్వదింపబడతామో, ఎలా దుఃఖము నిట్టూర్పు కొట్టివేయబడతాయో చాలా సూటిగా మీరు మాట్లాడారయ్యా. శ్రద్ధగా నీ మాట వింటే, యెహోవా మాట వింటే అవునయ్యా దీవించబడతాం, ఆనందించబడతామయ్యా. సంతోషం కలుగుతుందని చాలా స్పష్టముగా ఇర్మియా ద్వారాగా తండ్రి మీరు మాట్లాడిన మాటలతో మీరు మాట్లాడారయ్యా. నీకు వందనాలు 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 స్వామి, నీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, మా దుఃఖము పోవాలంటే, మా శత్రువులు మా మీద నుండి నాయనా మా మీద పడకుండా మేము కాపాడబడాలనుకుంటే శోధనలో ప్రవేశించుకోకున్నట్లుగా ప్రార్థనేనయ్యా ప్రకారము, ప్రార్థనేనయ్యా శరసాలు పునాదులు కదిలించేది. తండ్రి అట్టి ప్రార్థన ఆత్మచేత సంఘమునున్న తండ్రి మీరు నింపండి. ప్రార్థన ఆత్మచేత మా మీదికి దిగిరండి అయ్యా. అబ్బా తండ్రిని మొరపెట్టుకుని ఆత్మచేత మా మీదికి మీరు దిగిరండి. ఒక్కొక్కరు ఆత్మచేత నింపబడుదురుగా. మేమందరము తండ్రి రోధించగలిగిన ఆత్మ ఒక్కొక్కరి మీదికి తండ్రి ప్రభా విజ్ఞాపన చేయి. ఆత్మ మా సంఘం మీదికి మీరు దిగిరండి స్వామి. అయ్యా ప్రార్థించకపోవడం వల్ల నష్టపోయామయ్యా, కన్నీటితో ఇబ్బందులు పడుతున్నాము స్వామి. ఈ రాత్రి ప్రార్థన ఆత్మచేత మమ్మల్ని తడపండి. ఒక్కొక్కరు నా తండ్రి అయ్యా మా నిట్టూర్పులను, విచారమును, దుఃఖము కొట్టివేయగలిగినట్లుగా ప్రార్థించుచుండగానే చక్కగా నడుపుతానని మీరు చెప్పారయ్యా. ఆనందంగా నడుపుతానని మీరు చెప్పారయ్యా. అయ్యా మేము ప్రార్థన చేయించుండగానే ఒక నూతనమైన సంతోషము కుటుంబములో కలుగునుగాక, మా బ్రతుకులలో కలుగునుగాక. ఈ రాత్రి అద్భుతం జరుగునుగాక. ఈ రాత్రి నా తండ్రి అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రము నాయన. స్తుతి స్థితిని మారుస్తుందయ్యా. అవునయ్యా, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక అవునయ్యా యెహోషాపాతు రాజు నలుదిక్కుల శత్రువులు వచ్చినప్పుడు నాయన మా దగ్గర శక్తి చాలదన్నాడు. మాకును శక్తి లేదయ్యా. మా బ్రతుకులు మార్చుకుంటాం మా వల్ల కాదయ్యా. మా పిల్లల బ్రతుకులు కట్టడం మా వల్ల కాదయ్యా. మా జీవితంలో కట్టుకునడం మా వల్ల కాదు స్వామి. ఈ రాత్రి నిన్ను స్తుతించుచుండగానే గొప్ప దేవుడా, కోట్లాని కోట్ల దేవదూతల చేత ఆరాధింపబడుతున్న మా గొప్ప తండ్రి, ఈ రాత్రి నాయన ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన ద్వారాగా నిన్ను స్తుతించుచుండగానే మా స్థితులు మారునుగాక. ఈ కుటుంబంలో కూడి వచ్చిన తండ్రి ప్రభ కుటుంబీకులందరికీ ఆ కుటుంబ పరిస్థితులు మారునుగాక. ప్రతి వారికి నా తండ్రి ప్రభ శరసాల పునాదులు కదిలించబడగలిగినట్లుగా సాతాను కబంధ హస్తాలు ఈ రాత్రి ప్రతి కుటుంబంలో కదిలింపబడునుగాక. ఒక్కొక్కరు నా తండ్రి ప్రభ నోటి నిండా సంతోషము కలుగునట్లుగా సాతాను కట్టబడిన కంట్లను అది వ్యసనమైనా కానీ ఈ రాత్రి నా తండ్రి ప్రభ తెంపబడునుగాక. కార్యం
కార్యాలు ఈ రాత్రి మీరు ప్రారంభించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి అతనిని స్తుతించి చూడగానే ఎరుకో గోడలు దాటలేని సమస్యలు నాయన, అనేకమైన విలయాము తాండవిస్తున్న నా తండ్రి ప్రభా, మా పరిస్థితులు అడ్డంగా నా తండ్రి కానాను చేరుకోకుండానట్లుగా అయ్యా, దేశములకు స్వతంత్రించుకోకుండా, ఆత్మీయ జీవితములకు ప్రవేశపెట్టుకోకుండా అడ్డగా నిలబడిన తండ్రిని ప్రతి ప్రకారము నజరేయుడని యేసు క్రీస్తు నామం పేట గొప్ప కూలి పోనుగాక, యేసు నామములో కూలునుగాక, అపవాది క్రియలు లయపరచబడునుగాక. ఈ రాత్రి నా తండ్రి గొప్ప అద్భుతాన్ని నాయనా ప్రభా మీరు చేసినందుకే నీకు స్తోత్రాలయ్యా. శక్తికి మించిన కార్యాలు ఈ రాత్రి మమ్మల్ని చూశావు, దుఃఖముతో ఉన్న మమ్మల్ని చూశావు, నీ బిడ్డలను చూశావయ్యా, కుటుంబ పరిస్థితులు చూశావయ్యా. ఒక్కొక్కటి నాతో చాలా సూటిగా మీరు మాట్లాడేందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నామయ్యా. స్తుతిలో శక్తి ఉన్నదయ్యా, స్తుతిలో జీవం ఉన్నదయ్యా. నేను నిన్ను ప్రకటించుకోకుండా ఉండలేనయ్యా. స్తుతి పాడుడికే బ్రతికించిన స్వామి, స్తుతి పాడుడికే బ్రతికించిన స్వామి నీకు స్తోత్రాలయ్యా. ప్రాణం ఇంకను కరోనా వైరస్లో నుండి ప్రాణాన్ని కాపాడినందుకే నీకు స్తోత్రాలయ్యా. మా పిల్లల్ని కాపాడినందుకే నీకు స్తోత్రాలయ్యా. భయంకరమైన పరిస్థితుల్లో నుండి ఆయన అగాయిత్యాల నుంచి కాపాడినందుకే నీకు స్తోత్రాలయ్యా. ఎప్పుడో మట్టి పాలవుతున్న మమ్మల్ని కాపాడినందుకే నీకు స్తోత్రాలయ్యా. నిన్ను ప్రకటించుకోకుండా ఉండలేమయ్యా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మరణము నుండి నరకము నుండి తప్పించినందుకే నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ దాసుని బలపరిచినందుకే నీకు వందనాలయ్యా. మీరు వాడుకున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. సంఘాన్ని బలపరిచినందుకే నీకు స్తోత్రాలయ్యా. కూడి వచ్చిన వారితో మీరు మాట్లాడినందుకే మరొకసారి స్తుతి చెల్లిస్తున్నానయ్యా. ఇంకాను కూడా నీ దాసుని మీరు వాడుకోనండి, ఎత్తుపట్టుకోనండి అయ్యా. సకల ప్రజల దీవిని కొరకైనా తండ్రి, రక్షణార్థముగా అనేకమైన చోట్ల నా తండ్రి మీరు వాడుకోనండి. కుటుంబీకులని, పిల్లలని మీరు దీవించండి నాయనా. ఇంకను నా తండ్రి ప్రభా బలముగా వాడుకుని మంచి ఆరోగ్య చేత నింపి నడిపించి మహిమ పొందమని నీ చేతులకు అప్పగిస్తూ, గుడి వచ్చిన అప్పగిస్తూ మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు. ఇంత ఘనముగా నా తండ్రి ప్రభా ఈ నెలాఖరి కూటాన్ని మీరు జరిగించినందుకే, మా మధ్యకి దిగి వచ్చినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.